ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి, మీరు ఎవరి కోసమైతే ఇంకా వెయిట్ చేస్తున్నారో, మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోని మీ పార్ట్నర్ ఇంకా వస్తారేమోనని వెయిట్ చేస్తున్నారో, వెయిట్ చేయడం వల్ల ఫలితం ఉంటుందా, టైం వేస్టేనా, వాళ్ళు ఇంకా రారా, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. ఎవరికైతే నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కనుక జెన్యున్ గా నమ్మకం ఉంటేనే నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. టారో పరంగా కానివ్వండి, లేకపోతే వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆరా స్కానింగ్ సంబంధించిన కానీ ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బిజినెస్ ఆర్ జాబ్ కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ టైంలో మీరు వెళ్తే కనుక ఏ టైంలో అయితే సక్సెస్ అనేది వస్తుందో, 100% రిజల్ట్ వస్తుందో, టైమింగ్స్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి కానీ మీ నేమ్ ని బట్టి కానీ చెప్పడం జరుగుతుంది. సో అది కూడా కావాలంటే కనుక రావచ్చు. అన్ని కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. ఎవరికైతే జాబ్ అండ్ కెరియర్ అండ్ ఫైనాన్షియల్ గా అండ్ హెల్త్ పరంగా ఎవరికైనా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే కనుక తప్పకుండా కన్సల్ట్ అవ్వచ్చు. వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ అనేవి చేయకండి. నేను అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే నమ్మకంగా ఉంటే వాళ్ళు మాత్రమే రండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నర్ కోసము నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న మీ పార్ట్నర్ కోసము, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పార్ట్నర్ కోసం, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన పర్సన్ కోసము మీరు వెయిట్ చేయాలా? వెయిట్ చేయడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ఫ్యూచర్ లో అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందా? లేదా మూవ్ ఆన్ అయిపోయి తన గురించి వదిలేసి మీరు ఎంత వెయిట్ చేసినా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం లేదా వాళ్ళకి? మీ డెస్టినీ అనేది మీ ఇద్దరు మళ్ళీ కలవాలని లేదా? ఉందా? వెయిట్ చేయడం వల్ల ఫలితం అనేది ఉంటుందా, లేకపోతే మీ టైం వేస్టేనా? ఇవన్నీ వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది ఇవాళ తీసుకుందాము. ఎవరైతే వీడియో అనేది చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో ఒక పైల్ అనేది చూస్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. అలాగే మీ పార్ట్నర్ కి అండ్ మీకు సంబంధించిన పేర్లు, మీ ఇద్దరి పేర్లు ఒకసారి తలుచుకొని పాజిటివ్ గా నెగిటివ్ గా రావాలని కోరుకోకుండా న్యూట్రల్ గా ఆలోచించండి. ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్దర్ గా రీడింగ్ అనేది తీద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనము ఫస్ట్ తెలుసుకుందాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, ద డెవిల్, 2 of Wands, 2 of Wands, 7 of Swords, Wheel of Fortune, Queen of Pentacles and High Priestess. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేయాలా? వెయిట్ చేస్తే ఫ్యూచర్ లో అయినా వచ్చే ఛాన్సెస్ ఉందా? మారే ఛాన్సెస్ ఉన్నారా? మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారా? అంటే ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళైతే 100% చెప్పగలనండి, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. 99% తిరిగి రారు. ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు 99% చూస్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. అంటే చాలా మంది కూడా మ్యారేజ్ అయిన పర్సన్సే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు. అంటే మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని అనుమానించడము, లేకపోతే ఏదో ఒకటి మిమ్మల్ని బాధ పెట్టడము, మీకు సంబంధించినవన్నీ వాళ్ళు ఏవో ఒకటి మనీ పరంగా కానీ, లేకపోతే ఎమోషనల్ గా కానీ, ఫిజికల్ గా కానీ మిమ్మల్ని మోసం చేసి మీకు లాస్ చేసి మీ లైఫ్ లోని వెళ్ళిపోయారు. ఫర్దర్ గా మీ లైఫ్ ఏమైపోయిందంటే, అప్పటి వరకు వాళ్ళు మీ లైఫ్ లో రాకముందు వరకు మీ లైఫ్ ఎలా ఉందంటే, అసలు ఏ లోటు లేకుండా, మీకంటూ ఎలాంటి లోటు లేకుండా హ్యాపీగా గడిపిన మీరు, వాళ్ళు వచ్చేసరికి మీ లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. సాడ్నెస్ అనేది వచ్చేసింది మీ లైఫ్ లోకి. మనీ లాస్ అవ్వడము, హెల్త్ పరంగా
హెల్త్ ఇష్యూస్ రావడము, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, ఇదంతా కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ వల్లనే, వాళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్లే ఇలా అయ్యింది. వాళ్ళు మీ లైఫ్ లోకి రాకముందు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. మీకంటూ ఇది లోటు, మీకంటూ ఇది కావాలని ఎప్పుడు మీరు కోరుకోలేదన్నమాట. మీకంటే అన్ని ఉన్నాయి అన్న సాటిస్ఫాక్షన్ అనేది మీకుంది. ఎప్పుడైతే వీళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారో మీ లైఫ్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట. మంచిగా ఉన్న రోజులన్నీ కూడా బ్యాడ్ గా నడిచిపోయాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఎటు కాని సిచ్యువేషన్ లో మీరు ఉండిపోయారు. అండ్ వాళ్ళు ఏంటంటే మీకేమనిపిస్తుంది అంటే కాసేపేమో వీళ్ళకి కావాలనిపిస్తుంది, కాసేపేమో వద్దు, ఇలాంటి వాళ్ళ వల్ల నా లైఫ్ నాశనం అయ్యింది, వీళ్ళని వదిలేద్దాం అన్న ఫీలింగ్ మీకుంది. మీకేందంటే మీ మైండ్ లో స్టెబిలిటీ లేదు. మెయిన్ వాళ్ళు కాసేపు కావాలనుకుంటున్నారు, కాసేపు వద్దనుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే వాళ్ళు మోసం చేసే పర్సన్ వాళ్ళ అవసరాలకి, వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ కోసము ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో జాబ్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకొక వైఫ్ అంటే మ్యారేజ్ థర్డ్ పార్టీ ఉంటుంది, వాళ్ళకి స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మిమ్మల్ని మోసం చేసి ఓన్లీ వాళ్ళు మెటీరియల్ లైఫ్ కోసమే మీ లైఫ్ లోకి వచ్చారు. మెటీరియల్ లైఫ్ అంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి, మీతో ఫిజికల్ గా కోరుకోను, లేకపోతే మీతో మనీ పరంగా ఏమన్నా కోరుకును, ఇలా మీ లైఫ్ లోకి మెటీరియల్ పరంగా వచ్చారు. కానీ ఏంది హార్ట్ఫుల్ గా రాలేదు. వాళ్ళు హార్ట్ఫుల్ గా మీ లైఫ్ లోకి రాలేదు, మళ్ళీ తిరిగి కూడా రారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు. మీరు కొంచెం సాఫ్ట్ నేచర్, వాళ్ళు ఏంటంటే కొంచెం మ్యారీడ్ పర్సన్, వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి అవకాశం ఉన్నన్ని రోజులు వచ్చారు, వాడుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎప్పుడైతే మీతో అవసరం లేదో, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందని అనుకున్నారో ఆ టైంలో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. అదేమన్నా మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మీ గురించి తప్పుగా మాట్లాడడము, అదొక వంక పెట్టుకుని వెళ్ళిపోయారు. నిజానికి అవన్నీ తప్పు అని చెప్పి వాళ్ళకి తెలుసు. మీ సైడ్ నుంచి ఏ తప్పు లేదని కూడా వాళ్ళకి తెలుసు. కానీ రీజన్ ఏదో ఒకటి ఉండాలి కదా. మన లైఫ్ లోకి వచ్చామంటే ఆ మీరైనా అడుగుతారు కదా, మరి స్టార్టింగ్ లో నా మీద ఇంత ప్రేమ చూపించాను, నేనంటే ఇష్టం అని, నేను చచ్చిపోతానన్నావు, ఇప్పుడు ఎందుకు నన్ను నేనంటే ఇష్టం లేదని అంటున్నావు అని చెప్పడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. వాళ్ళు బ్లేమ్ అవ్వకూడదు కదా. అందుకని మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ సైడ్ నుంచి తప్పులు చూపించి, మీరు అలా చేశారు ఇలా చేశారని మీ గురించి తప్పులు చూపించి, అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారని షో ఆఫ్ చేస్తున్నారు తప్ప అక్కడ జరిగింది ఏంటంటే, మ్యాటర్ ఏంటంటే తప్పులు వాళ్ళ సైడే ఉన్నాయి అన్నమాట. వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి వచ్చారు, వాడుకున్నారు. ఉన్నన్ని రోజులు ఎవరికి తెలియకుండా వాడుకుందాము, అవసరం తీరిపోగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సైలెంట్ గా ఎస్కేప్ అయిపోదాము. మన సైడ్ నుంచి మనం ఏ ప్రాబ్లం క్రియేట్ చేసి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు, వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు. మిగిలిన వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, ఎలా చచ్చినా పర్లేదు అనమాట. వీళ్ళు మాత్రం మంచిగా ఉండాలి, వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ వరకు. ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ లోకమే, వీళ్ళు సెల్ఫిష్ గా ఉండే వాళ్ళు పర్సన్స్. ఎందుకంటే ఎప్పుడు మిమ్మల్ని అనుమానించడం, అవమానించే వాళ్ళు వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఇట్లానే ఉంటారు. వాళ్ళ స్వార్థానికి ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే రకాలు అన్నమాట. ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. చూద్దాం. వీళ్ళ గురించి మీరు టైం వేస్ట్ చేసుకుని వాళ్ళు వస్తారని వెయిట్ చేయడం కూడా టైం దండగా తప్ప ఏమీ లేదు. అసలు మీరేం చేయాలి వీళ్ళ విషయంలో? ఏం చేస్తే మీ లైఫ్ కి 100% న్యాయం అనేది జరుగుతుంది? అండ్ ఒకవేళ వీళ్ళు ఎలాగో మోసం చేసి వెళ్ళిపోయారు, మరి వాళ్ళ కర్మ అనుభవిస్తారా? చక్కగా హ్యాపీగా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ వేరే వాళ్ళతో ఉన్నారో వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటారా? మీకు చేసిన మోసానికి కర్మ అనేది అనుభవించారా వాళ్ళు? చూద్దాం వీటన్నిటికి సంబంధించిన. చూడండి, వీళ్ళు ప్రెజెంట్ అయితే చక్కగా మీ గురించి వదిలేసి చక్కగా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకొని మళ్ళీ ఇంకొకళ్ళు కనెక్ట్ అయిపోయి వాళ్ళకి ఇదే సేమ్ ప్రేమ చూపించుకుంటూ, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటూ వాళ్ళ సెల్ఫిష్ కి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే.
హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, పార్టీలు చేసుకోవడము, ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడము, హ్యాపీగా వాళ్ళ లైఫ్ లో ఎంతో కొంత పాజిటివ్నెస్ అయితే ఉంది. వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఉంది, వాళ్ళకంటూ అన్ని ఇప్పుడు ప్రెజెంట్ అనేది అన్ని అనుకూలంగా ఉన్నాయి. కానీ ఫ్యూచర్ లో కూడా అలానే ఉంటదా అంటే ఉండదండి. తప్పకుండా వాళ్ళు కూడా పెయిన్ అనేది అనుభవిస్తారు. ఇప్పుడు ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో అదే పెయిన్ వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది థర్డ్ పార్టీ విషయంలో ఉండుంటారు కదా, మిమ్మల్ని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన కూడా ఇప్పుడు మీకు ఇచ్చిన పెయిన్ కన్నా కూడా డబల్ రేట్లు 100 రెట్లు ఎక్కువ అనుభవిస్తారు. అంటే ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోతుంది వాళ్ళకి. ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయి చివరికి ఆ టైంలో మీరు మళ్ళీ గుర్తొస్తారు. మీరు చూపించిన ప్రేమ గుర్తొస్తుంది, మీరు చూపించిన కేరింగ్ గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తుంది. గుర్తు రావడం వల్ల మళ్ళీ మీ దగ్గరకు వస్తారంటే మళ్ళీ రారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీకు దగ్గరకు రావడానికి వాళ్ళకి మొహం చెల్లదు. ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మాటలని బాధ పెట్టేసి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళకి వచ్చి అంటే నిజంగా సిగ్గున్నోళ్ళు అయితే మళ్ళీ ఎవరు రారు. ఇప్పటికైనా మీ లైఫ్ మంచిగా వదిలేసి వెళ్ళిపోతారు తప్ప, మీరు కూడా ఏంటంటే కొన్ని రోజులకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎందుకు ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగో మోసం చేశారని తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీరు మీ లైఫ్, మీ కెరియర్, మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీని, మీ కెరియర్ని, జాబ్ లేని వాళ్ళు జాబ్ చూసుకుంటూ మీ కెరియర్ సెట్ చేసుకుంటూ ఉంటే కనుక మీ లైఫ్ ఏదో ఒక రకంగా ముందుకు వెళ్తుంది. హ్యాపీ లైఫ్ వైపుకి వెళ్తుంది. ఇప్పుడు ఉన్న సాడ్నెస్ అనేది పోయి మళ్ళీ హ్యాపీనెస్ వైపుకి వెళ్తుంది అనమాట. సో అదైతే మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళే హ్యాపీగా ఉంటారంటే ఉండరు. మీకు చూపించిన దానికి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువే చూస్తారు. అది వాళ్ళు ఎందుకు చూస్తారంటే వాళ్ళ కర్మ అంతే అనమాట. మనం ఒకళ్ళకి ఏదైతే ఇస్తామో అది మనకి తిరిగి రివర్స్ లో మళ్ళీ మనకే వస్తుంది. మనం మంచి ఏదైతే చేస్తే మనకు మంచి వాళ్ళ రూపంలో రాకపోయినా ఏదో ఒకరు ఎవరొకళ్ళ రూపంలో తిరిగి ఎలా వస్తుందో చెడు కూడా అంతే అనమాట. మనం ఒకళ్ళకి చెడు చేసామంటే దానికి 100 రెట్లు చెడు అనేది వేరే వాళ్ళ రూపంలో మనకు వస్తుంది. మనం ఒకళ్ళు మోసం చేసేసాంగా, వాళ్ళని ఇది చేసేసాంగా, చీట్ చేసేసాం కదా అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చే రోజు అయితే తప్పకుండా వస్తుంది. మనం చేసేదే మనకి తిరిగి వస్తుంది, అది మంచి అయినా చెడైనా. సో ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తుండొచ్చు, ఎంజాయ్ చేస్తూ చక్కగా వాళ్ళ లైఫ్ లో ఏది హ్యాపీ లోటు లేకుండా చక్కగా వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఇలాంటి ప్రేమే చూపించుకుంటూ, లేకపోతే ఫ్యామిలీ పరంగా కానివ్వండి సెలబ్రేషన్ చేసుకుంటూ, ఫ్రీడమ్ కోరుకుంటూ, జాబ్ లో మంచి సక్సెస్ వస్తూ ఉండుంటారు. కానీ ఫ్యూచర్ లో ఆ న్యాయం అనేది నిదానంగా వచ్చినా కూడా తప్పకుండా అనేది వస్తుంది. అబద్ధం ఫాస్ట్ గా వచ్చినా కూడా దాని పెయిన్ అనేది తర్వాత అనుభవించాల్సి వస్తుంది. సో తప్పకుండా మీరు వాళ్ళ గురించి ఆలోచించకుండా చక్కగా మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్, మీ కెరియర్ అనేది చూసుకున్నారనుకోండి, మీ లైఫ్ అనేది ఇప్పటికైనా బాగుపడుతుంది. ఇప్పటికే చాలా టైం మీరు వేస్ట్ చేసేసుకున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేసి. మీరు వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునేంత పర్సన్స్ అయితే వీళ్ళు కాదు, అది మీరైతే అర్థం చేసుకోండి. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో వీళ్ళకి బాబా గైడెన్స్ ఏమిస్తారనేది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 ఉన్నారో వీళ్ళకి బాబా ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. మీరు త్వరలో పుష్కలంగా బహుమానం అందుకుంటారు. చూడండి, మీరు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ లైఫ్ గురించి మీరు చూసుకుంటే కనుక తప్పకుండా తొందరలోనే మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. హ్యాపీనెస్ వైపు మీరు వెళ్తారనమాట. మీకు అన్ని కూడా మంచి జరుగుతాయి. డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీకు చక్కగా మంచి జాబ్ వస్తుంది. జాబ్ లేని వాళ్ళకి మంచి కెరియర్ ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి మంచి హస్బెండ్ వస్తారు. లేదు మంచి స్టడీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో అది మీ చేతుల్లోనే ఉంది. కట్, క్లియర్, క్యాన్సిల్. మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. అంటే ఏవైతే మీకు బ్యాడ్ మెమరీస్ ఉన్నాయో వాటికి బాధలన్నిటినీ కూడా తీసేసి బయటకు పడేసేయడం వల్ల, క్లీన్ గా ఉండడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ అన్ని కూడా అలానే వెళ్ళిపోతాయి. స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను. ఏవైతే డ్రీమ్స్ లో బాబా మీకు ఒక గైడెన్స్ ఇస్తారు. తప్పకుండా మీరు ఇది చేయమని హింట్ అనేది ఇస్తారని చెప్తున్నారు.
మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు. వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళడం కాదు. బాధపడిపోవడం కాదు. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇప్పుడు ఎలాగో మీ పార్ట్నర్ మోసం చేసే పర్సన్ మోసం చేసి వెళ్ళిపోయారు. అది మీకు తెలుసు. కానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లేదు, వాళ్ళు చూపించిన 1% ప్రేమ ఉంటుంది చూడండి, దాన్నే పట్టుకుని ఊగుతున్నారు తప్ప వాళ్ళు చేసిన 90% మోసాన్ని మీరు పట్టించుకోవట్లేదు. సో 90% మోసాన్ని మీరు పట్టించుకొని వాళ్ళ నుండి మీరు దూరంగా ఉన్నారనుకోండి, మీ లైఫ్ బాగుంటుంది, మీ కెరియర్ అనేది బాగుంటుంది. అది మీ చేతుల్లోనే ఉంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఒక జనరల్ రీడింగ్. ఎవరికైతే రెజనేట్ అవుతాయో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. మీకు సంబంధించిందని చెప్పి, రెజనేట్ అయిందని చెప్పి క్లైమ్ చేసుకోండి. ఎవరికైతే రెజనేట్ అవ్వలేదో వాళ్ళు తప్పకుండా ఈ రీడింగ్ అనేది మీకు కాదు, మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోలేదని చెప్పి అర్థం చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఇద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో మీ పార్ట్నర్ కోసము, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ దూరంగా ఉన్నారో, వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ కోసం మీరు ఇంకా వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, లేకపోతే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, అంటే వాళ్ళు ఎందుకు అసలు ఫ్యూచర్ లో వచ్చే ఉద్దేశం ఉందా, అసలు జెన్యున్ గా లవ్ చేశారా వాళ్ళు? చూద్దాం. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మిమ్మల్ని థర్డ్ పార్టీ ఇష్యూ వల్లనే మిమ్మల్ని మీ నుండి దూరంగా వెళ్ళిపోయారండి. వీళ్ళు జెన్యున్ పర్సనా అంటే జెన్యున్ పర్సనే. ఎందుకంటే వాళ్ళకంటూ వేరే ఆప్షన్ లేదు. ఇంకా థర్డ్ పార్టీ ఉండడం వల్ల, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, థర్డ్ పార్టీ అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ వైఫ్ అండ్ ఇలా కూడా అవ్వచ్చు అనమాట, లేకపోతే ఎక్స్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళ వల్లే మీకు దూరంగా ఉన్నారు. మళ్ళీ వస్తారా అంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. తప్పకుండా తిరిగి వస్తారు. కాకపోతే మీరు కొంచెం వెయిట్ చేయాలి ఓపికతో. మరి వాళ్ళు జెన్యున్ గా ఉన్నారా అంటే వాళ్ళ మాటలు పైకి కఠినంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రేమ అనేది జెన్యున్ గానే ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం మాట్లాడేటప్పుడు మీరంటే ఇష్టమనో, ఐ లవ్ యూ అనో, ఐ మిస్ యూ అని చెప్పకపోవచ్చు, కానీ మనసులో చాలా ప్రేమ అనేది ఉంది. వాళ్ళు పైకి చూపించకపోయినా కూడా ఆ ప్రేమ అనేది మనసులో చాలా ఉంటుందన్నమాట. మీకు సంబంధించిన ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ వాళ్ళకి తిరుగుతానే ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్ లో తప్పకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం అయితే ఉంది. థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళు కొంచెం దూరంగా ఉన్న థర్డ్ పార్టీ అయితే చెప్పాను కదా, వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో తప్పకుండా వాళ్ళు తిరిగి అయితే వస్తారు. వాళ్ళ కోసం వెయిట్ చేయడం అనేది వెయిట్ చేయొచ్చు. ఒక 80% మెంబర్స్ కంపల్సరీ తిరిగి వస్తారు. మీ వాల్యూ తెలుసుకుంటారు. ఆ థర్డ్ పార్టీ ఇష్యూలో నుంచి కొంచెం బయటకు వచ్చి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ మీరు కూడా కొంచెం వెయిట్ చేయాలి, ఓపికతో వెయిట్ చేయాలి. మీరు కాసేపు ఎలా ఆలోచిస్తారు, మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు, థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేసేస్తున్నారేమో, నన్ను మర్చిపోయారేమో, నేను చూపించిన ప్రేమ గుర్తులేదేమో, నాతో గడిపిన రోజులు గుర్తులేదేమో అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. కానీ అలా ఏం లేదు. మీకు సంబంధించిన ప్రతి ఒక్క మెమరీస్ కూడా వాళ్ళకి గుర్తున్నాయి. ప్రతిదీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటానే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నందుకు వాళ్ళు కూడా బాధపడుతూనే ఉన్నారు. తొందరలోనే మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటున్నారు. తప్పకుండా వస్తారు కూడా. సో మీరు కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయగలను అని అనుకుంటే వెయిట్ చేయండి. 80% మెంబర్స్ కంపల్సరీ తిరిగి వస్తారు. పైకి వాళ్ళు రూడ్ గా ఉంటారు అని మీరు కూడా ఏమైనా తక్కువేం కాదు. మీరు కూడా కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్సే. పాస్ట్ లో జరిగినవన్నీ కొంచెం అడగడము, వాళ్ళని ఏదో ఒకటి అన్నము, ఇలా బాధ పెట్టిన పర్సన్స్ లాగే ఉన్నారు. మీ మాటల వల్ల కూడా వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. సో తప్పకుండా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయడం వల్ల యూజ్ అయితే ఉంటుంది, టైం వేస్ట్ అయితే అవ్వదు మీకు. సో ఫర్దర్ గా చూద్దాము. తప్పకుండా వస్తారా, థర్డ్ పార్టీలో నుంచి వదిలేసి వస్తారా, మీ లైఫ్ ఎలా టర్న్ అవబోతుంది వాళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్ల, మళ్ళీ తిరిగి రావడం వల్ల, వాళ్ళ కోసం వెయిట్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ అవుతున్నా యూజ్ అవుతున్నా చూద్దాం.
మళ్ళీ వచ్చారు. సో థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి కంపల్సరీ మీరు వీళ్ళైతే వస్తారు కానీ మళ్ళీ ఫర్దర్ గా మీకు ఏం ప్రాబ్లం రాదా అంటే తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే మ్యారేజ్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటే కనుక మళ్ళీ మీ హస్బెండ్ మీ దగ్గరకు వస్తే కనుక తప్పకుండా పెద్ద మనుషుల ద్వారా మీడియేటర్స్ ద్వారా మీరు సెటిల్మెంట్ చేసుకోవడం అయితే చాలా అవసరము. అప్పుడే ఫర్దర్ గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేకపోతే మళ్ళీ చేసిన తప్పులే మళ్ళీ వాళ్ళు చేస్తూ ఉంటారు. థర్డ్ పార్టీ వదిలి వెళ్ళదు. మళ్ళీ మీరు ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ లో ఉండిపోతారు, బాధపడ్డము. మళ్ళీ మీకు కూడా ఎటు ఏం తోచలేని సిచ్యువేషన్ లో అయిపోతుంది. ఆల్రెడీ నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆల్రెడీ 2-3 టైమ్స్ ఇలా రిపీట్ అవుతానే ఉండొచ్చు. రావడము వెళ్ళడము ఇలా జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వస్తారు కానీ ఫర్దర్ గా వాళ్ళు మంచిగా ఉంటారా అంటే చెప్పలేమండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో కొంచెం ప్రేమ చూపిస్తారు, కొంచెం మంచిగా ఉన్నట్టే నటిస్తారు. కానీ ఫర్దర్ గా వాళ్ళు మళ్ళీ మీరు ఎలా ఫీల్ అయిపోతారంటే మళ్ళీ సేమ్ ఇదే జరుగుతుందా, పాస్ట్ లో జరిగినవే జరుగుతుంటాయి. మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళ ద్వారా మీరు సెటిల్మెంట్ చేసుకుంటే కొంతవరకు మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేకుంటే గనక మళ్ళీ వాళ్ళు చేసే పళ్ళకి వాళ్ళు చేసే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల గానే మీరు మళ్ళీ బాధపడ్డము, మీరు ఏదైతే ఉన్నారో ఉన్న సిచ్యువేషన్ ఇంకా పెద్ద చేసుకోవడం ఇట్లా అవుతుంది అనమాట. ప్రజెంట్ కొన్ని రోజులు ఏంటంటే కొంచెం కామ్ గా ఉండండి. మీరు రెస్ట్ తీసుకోండి. మీ బ్రెయిన్ కి అండ్ మీ బాడీకి రెస్ట్ ఇచ్చి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మెడిటేషన్ లాంటివి చేసుకోండి, 7 చక్ర మెడిటేషన్ చేసుకోండి. ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మీ మైండ్ మీద ముందు మీకు కొంచెం స్టెబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోండి. ఫర్దర్ గా కూడా కొంచెం అంత అనుకూలంగా అయితే లేదు. కొంచెం మీరు ఒకవేళ వచ్చినా మళ్ళీ కలిసినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. థర్డ్ పార్టీ ఎప్పటికైనా వదిలిపోతుందా అంటే వదిలే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయండి. అంటే వాళ్ళు థర్డ్ పార్టీ చెప్పాను కదా, పేరెంట్స్ అయినా అవ్వచ్చు. అలా కాకుండా ఎవరైనా లవర్స్ ఇట్లా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా పాస్ట్ లో జరిగినవన్నీ మళ్ళీ తలుచుకుంటా ఉంటారు. మీ ఇద్దరు కలుసుకోవడానికి కూడా మీ ఫ్రెండ్స్ ఎవరొకరు మీ గురించి తెలియజేయడం వల్లే వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ వస్తారనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. వెయిట్ చేసినా కూడా మీకు అంత అనుకూలంగా అయితే లేదు. చూద్దాం. కానీ తప్పకుండా మీ చేతిలోనే ఉంటుంది. ఎవరైతే కొంచెం మీడియేటర్స్ ద్వారా ఇలా కొంచెం కాంటాక్ట్ అవడం వల్ల కొంచెం ప్రాబ్లం అనేది క్రిటికల్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. వీళ్ళకి బాబా గైడెన్స్ కూడా చూద్దాము. విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి 2 వైపులా ఉంటాయి. బాధ అండ్ హ్యాపీనెస్ 2 ఉంటాయండి. మీ పార్ట్నర్ వలన మీరు బాధపడుతున్నారు. లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది, మీ పార్ట్నర్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి వెయిట్ చేయాలా వద్దా, ఇవన్నీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. ప్రతిది కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. లైఫ్ లో మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే లైఫ్ లో ఉంటుంది. హ్యాపీనెస్ సాడ్నెస్ కూడా అంతే ఉంటది. ఆ రెండింటిని మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతాము. నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మేబీ మీకు మంచి జరగడానికే మీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు. దేవుడు మీకు ఇప్పటికైనా మీ లైఫ్ రాంగ్ రూట్ లో వెళ్తున్నారేమో కరెక్ట్ రూట్ లో తీసుకురావడానికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఉండొచ్చు. స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను. డ్రీమ్స్ ద్వారా మీకు ఏదో ఒకటి గైడెన్స్ ఇస్తారంట బాబా. నిరుపేదలకు, ఆకలితో ఉన్న వారికి, బాధాతప్త హృదయాలకు నేను చేరువలో ఉంటాను.
ఎవరైతే కొంచెము హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి మీకు కూడా. ఒకవేళ హెల్పింగ్ చేసే ఉద్దేశం లేకపోతే కనుక ఇప్పటికైనా కొంచెము ఎవరికైనా పేదవాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడము, లేకపోతే వాటర్ డొనేట్ చేయడము, క్లాత్స్ బట్టలకు డొనేట్ చేయడం, ఇట్లాంటి కొంచెం చిన్న చిన్న హెల్ప్ అనేది చేయడం వల్ల కూడా మీ లైఫ్ చాలా వరకు చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అండ్ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి మీలాంటి వాళ్ళకి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. మీలాగా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అండ్ సపోర్ట్ చేసి చేయండి. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3. ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళగా ఉన్నారో మీ పార్ట్నర్ కోసము, మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేయాలా? మళ్ళీ వెయిట్ చేయడం వల్ల ఫలితం ఉంటుందా? టైం వేస్ట్ అయినా? వీళ్ళు ఇప్పటికీ మారదా? రారా? అంటే ఎవరైతే పైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నర్ అయితే మీ గురించి తప్పకుండా వీళ్ళకి 100% ప్రేమ ఉందండి. ట్రూగానే లవ్ చేశారు. కానీ వీళ్ళు ఏంటంటే 100% వాళ్ళ లవ్ని సాక్రిఫై చేసే వెళ్ళిపోయారు. వాళ్ళ లవ్ని సాక్రిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీ కోసమో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కోసమో, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ కోసమో వాళ్ళు సాక్రిఫైస్ చేసి వెళ్ళారే తప్ప వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు చూపించే ప్రేమ ఇష్టము, మీరు చూపించే కేరింగ్ ఇష్టము, వాళ్ళు ఏంటంటే ముందుగానే భయపడిపోయారనమాట. ఏదైనా చిన్న సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా అయిపోయారంటే ఫర్దర్ గా ఇద్దరు ఫ్యామిలీస్ ని కూడా డిస్టర్బెన్సెస్ అయిపోతాయేమో, ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలేమో, ఈ చిన్న ప్రాబ్లమ్ ని ఇక్కడతో మనం ఎండ్ చేయడం వల్ల పెద్దగా క్రియేట్ అవ్వకుండా ఉంటదేమో. అదే అంటారు కదా, చిలికి చిలికి గాలివాన్ రాగా గాలివాన్ దాకా రాకూడదన్న ఉద్దేశంతోనే వీళ్ళ లవ్ ని వీళ్ళే సాక్రిఫైస్ చేసుకున్నారు. మేబీ అది మీకు చెప్పకపోయి ఉండొచ్చు. వీళ్ళు చెప్పే రీజన్ వేరే అయి ఉండొచ్చు. కానీ అసలు రీజన్ ఏంటంటే వీళ్ళు మీ ప్రాబ్లమ్ ని, అంటే మీ ఇద్దరి రిలేషన్ ని ఇంకా కాంప్లికేట్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీస్ అనవసరంగా డిస్టర్బెన్స్ అవుతాయి. మేబీ మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు, ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాకుండా ఎక్స్ గా ఉండొచ్చు. ఇలాంటివి ఏవో ఉండొచ్చు. అలా కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్న ఉద్దేశంతోనే, లేకపోతే ఆల్రెడీ ఒక చిన్న ప్రాబ్లం మీ ఇంట్లో తెలియడము, వాళ్ళ ఇంట్లో తెలియడము, దానివల్ల ఇంకా కాంప్లికేట్ అవుతుందేమో. మేబీ వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వలేదేమో. అలాంటివన్నిటి వలన వాళ్ళు ఆలోచించుకొని కెరీర్ నేను సెటిల్ అవ్వలేదు కాబట్టి, ఇప్పుడు కొంతమంది ఉంటారు లవ్ చేసుకుంటా ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు లవ్ చేసుకుంటా ఉంటారు. ఈ లోపు ఇంట్లో తెలుస్తుంది, వీళ్ళు సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు కాబట్టి ఈ లోపే ఇంట్లో తెలుస్తుంది. ఇంట్లో తెలియడం వల్ల వీళ్ళు జాబ్ ఏది లేకపోవడం వల్ల వీళ్ళు స్టాండ్ తీసుకోలేదు. అలానే బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుని ఏమైనా చేద్దామన్నా వాళ్ళకంటూ ఏదో ఒక జాబ్ ఏదో ఒకటి లేకుండా ఏమీ చేయలేరు. ఏమీ చేయలేరు. అండ్ ఫర్దర్ గా ఏమవుతుందంటే తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక 1 month 2 month అంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. ఫర్దర్ గా అయినా సరే చేయాలన్నా కూడా మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రేమతో ఫుడ్ పెట్టలేము కదా, ప్రేమ ఒక్కటి ఉంటే చాలు. ఇంటి రెంట్ కట్టాల్సి వస్తుంది, సరుకులు కావాల్సి వస్తాయి, ప్రతి ఒక్కటి. మనకు ఫోన్ లేకపోతేనే టైం గడవదు. అట్లాంటిది రీఛార్జ్ దగ్గర నుంచి పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. అవన్నీ మెయింటైన్ చేయాలన్నా కూడా వీళ్ళకి ఏదో ఒకటి జాబ్ ఉండాలి. ఆ జాబ్ కూడా ఒకే స్టూడెంట్స్ కాబట్టి ఏదో ఒక 10,000 20,000 ఏదో ఒకటి జాబ్ చూసుకున్నా కూడా ఇద్దరిని మెయింటైన్ చేయగలిగేంత ఈ జనరేషన్ లో అయితే లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా కొనుక్కోవడమే, బయట ప్రతిదీ కొనుక్కోవడమే. అట్లీస్ట్ 10 రూపీస్ కి 20 రూపీస్ కి వచ్చే వస్తువులు ఏవి కూడా లేవు ఇప్పుడు ఈ రోజుల్లో. మినిమం ఒక ఇద్దరు ఉండాలంటే గనక వాళ్ళకి మినిమం 10,000 కంపల్సరీ అవసరమే. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా అనవసరంగా మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడము, మీ కెరియర్ లో సెట్ అవ్వకుండా
బయటకు తీసుకెళ్ళి ప్రేమించుకున్నాం సరే, పెళ్లి చేసుకుని అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది. ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించుకున్నారు. ఫ్యూచర్‌లో ఇలా జరుగుతదేమో, ఆహ్, ఏ మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తదేమో. ఇప్పుడైతే చిన్న ఒక ప్రాబ్లమ్‌తోనే కొంచెం కొన్ని రోజులు బాధపడిన తర్వాత దూరంగా ఉండొచ్చు. అదే ఫర్దర్‌గా అయితే ప్రతి దానికి ఎవరో ఒకళ్ళు మనీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిసారి ఎవరో ఒకళ్ళని అడగాల్సి వస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎందుకుండాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళేందంటే మీ సైడ్ నుంచి ఆలోచించి మాత్రమే వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, మిమ్మల్ని మేబీ మీరు కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం సెటిల్ అయ్యి ఉండడమో, లేపోతే మీరు ఎలాంటి కష్టాన్ని చూడకూడదన్న ఉద్దేశంలో ఇప్పటివరకు కొంచెం హ్యాపీగా ఉన్న మిమ్మల్ని వీలుంటే హ్యాపీగా ఉంచాలే తప్ప బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నట్టున్నారు. దానివల్లే వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళు గూడా ఏందంటే ఏదో ఒకటి జాబ్ చూసుకోవాలి, కెరియర్ సెట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అందుకే వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. మేబీ అప్పటి వరకు మీరు మ్యారేజ్ అవ్వకున్నా గానీ, మీరు కొంచెం వాళ్ళ గురించి వెయిట్ చేయగలిగితే గనక తప్పకుండా వస్తారు. వాళ్ళు సెటిల్ అయ్యి జాబ్ ఆర్ ఏదో ఒకటి చూసుకొని మిమ్మల్ని ఇంట్లో వచ్చి అడగాలన్నా గూడా ఏమీ లేకుండా ఎవరు ఇవ్వరు కదండీ. ఎవరి పేరెంట్స్ అయినా గూడా అంత లవ్ మ్యారేజ్ అయినా గూడా మ్యారేజ్‌కి ఒప్పుకుంటారు కానీ సెటిల్ అవ్వడానికి క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా ఎన్నున్నా కూడా అట్‌లీస్ట్ ఏదో ఒక చిన్న జాబ్ అయినా చేయందేనే బయటికి తీసుకెళ్ళి ఎలా పోషిస్తారని అడుగుతారు కంపల్సరీ. పేరెంట్స్ అన్నాక కంపల్సరీ అడుగుతారు గాబట్టి, అలా ఆలోచించి వాళ్ళు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించారు వీళ్ళు. వాళ్ళని మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరు వాళ్ళ సిట్యుయేషన్ అర్థం చేసుకొని మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయడం అయితే మంచిదే. వెయిట్ చేయొచ్చు కూడా. చూద్దాం. ఫర్దర్‌గా అయినా వాళ్ళు తిరిగి వస్తారా? ఇప్పుడు మంచి కోసమే వెళ్ళారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్‌లో అయినా వాళ్ళొచ్చే ఉద్దేశం ఉందా? వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సెటిల్ అయ్యి మిమ్మల్ని తీసుకెళ్తారా? ఈలోపే మీ లైఫ్ టర్న్ అయిపోతుందా? ఇవన్నీ గూడా చూద్దాం. తప్పకుండా వాళ్ళు తిరిగొస్తారండి. తిరిగొచ్చి మళ్ళీ మీకేదైతే కమిట్మెంట్ ఇచ్చారో, ఆ కమిట్మెంట్ ఇస్తారు. కాకపోతే మీరు అనుకుంటా ఉంటారు, వాళ్ళు మోసం చేసే వెళ్ళిపోయారు. నా దగ్గరికి రారేమో, నన్నొదిలేసారేమో అని బాధపడుతూ ఉంటారు మీరు. అండ్ కొంతమంది ఏందంటే ఈళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి, వీళ్ళు తప్ప ఇంకొకరెవరు నా లైఫ్‌లోకొద్దు. అసలు లవ్ మీదే విరక్తి వచ్చేసి, ఇదే ఆహ్, ఎవరిని నమ్మకూడదు ఈ రోజుల్లో అన్న ఫీలింగ్‌లో మీరు విరక్తొచ్చేసి, మీ లైఫ్ అనేది కొంచెము ప్రేమ అండ్ మ్యారేజ్ వీటన్నిటికి దూరంగా ఉండొచ్చు. కానీ రియాలిటీ ఏందంటే, వాళ్ళు తప్పకుండా మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. వాళ్ళేదైతే వాళ్ళు కోరుకున్నారో, వాళ్ళ గోల్ అనేది సెట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అండ్ మీ దగ్గర వా మీరు మళ్ళీ ఈలోపు మీకేమైనా మ్యారేజ్ ఇలా కొంచెం టైం పడుతుంది. తప్పకుండా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అయితే కంపల్సరీ పడుతుంది. సెటిల్ అవ్వడం అంటే అంత ఈజీ గాదు గదా! హ్మ్. మనకి తొందరుందని చెప్పి జాబ్ ఎవరో వచ్చి మనకి "తీసుకోయ్యా నీకు తొందరగా ఉంది గదా! నీకు మ్యారేజ్ అవ్వాలి గదా! నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని నువ్వు సెటిల్ అవ్వాలి గదా!" అని ఎవరు వచ్చి మనకి జాబ్ అనేది ఇవ్వరు. మనమే వెతుక్కోవాలి. అండ్ ఆ టైంలో మనకి మన పర్సెంటేజ్ ఉండాలి, మన క్వాలిఫికేషన్ సెట్ అవ్వాలి. అండ్ ఆ టైంలో మనం చదువుకున్న చదువనేది మనకి ఎంతో కొంత యూజ్ అయితేనే గదా! జరిగేది. కొంతమందుంటారు అప్పటి వరకు సరదాగా తిరిగిన వాళ్ళు అప్పటికప్పుడు ఒకేసారి చదువుకోవాలన్న పాపం వాళ్ళు కష్టపడి చదువుకోవాలని ఉంటది గానీ, అప్పటిదాకా ఆషామాషీగా తిరిగిన వాళ్ళు ఒక్క రోజులోనే చాప్టర్‌లన్నీ ఎక్కాలంటే కష్టమే. వాళ్ళ మనసులో ఉండొచ్చు గానీ మైండ్‌లోకి ఎక్కాలి గదా! సో, కొంచెం టైం పడుతుంది. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అయితే కంపల్సరీ పడతది. మీరు వెయిట్ చేయగలిగితే గనుక వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే కూడా మీరే హ్యాపీ లైఫ్ అనేది చూస్తారు. చక్కగా మీకు ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. మళ్ళీ ఫ్యామిలీని ఒప్పిస్తారు. మళ్ళీ మంచి కెరియర్ అనేది సెట్ చేసుకుంటారు. మీ లైఫ్ కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయ్యి మీ లైఫ్ ఫుల్‌ఫిల్ అవుతుంది. మీవేవైతే కోరికలతో మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు తీరుస్తారు. సో, పాజిటివ్‌గా ఉంది. మీరు గూడా ఏందంటే మీరు వాళ్ళ విషయంలో ఏదైనా తప్పుగా ఆలోచిస్తుంటే గనక తప్పకుండా రియలైజ్ అవ్వండి. వాళ్ళ కోసం వెయిట్ చేయండి. ఫైల్ నంబర్ 3 వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది.
మీరు అనుకున్నట్టు వాళ్ళు ఏం మిమ్మల్ని మోసం చేసి అయితే వెళ్ళలేదు. రీజన్ అయితే ఇదే. కొంతమందిలో ఏందంటే ఒకవేళ మ్యారేజ్ అయిపోయి ఉన్న వాళ్ళైతే వాళ్ళ సైడ్ నుంచి మీ మీద ప్రేమ ఉంది. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల, కొన్ని కెరియర్స్‌కి సంబంధించినవి కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, కొంచెం దూరంగా ఉండాల్సిన సిట్యుయేషన్ వచ్చి ఉండొచ్చు. దానివల్ల కూడా అలా అయ్యిందే తప్ప వేరే రీజన్ అయితే ఏం లేదు. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జెన్యూన్ పర్సనే. వాళ్ళ కోసం మీరు వెయిట్ చేసినా కూడా దాంట్లో టైం వేస్ట్ అయితే కాదు. మీ మంచి కోసమే అది కూడా. సో ఫర్దర్ గా కూడా మీకు మంచి జరుగుతుంది. వాళ్ళు మీ లైఫ్ లో ఉండడం వలన, రావడం వల్ల, వాళ్ళ కోసం వెయిట్ చేయడం వల్ల. సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో. మీరు ఏం తీసుకోవాలి గైడెన్స్ అనేది కూడా. ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, దేవుడు కానివ్వండి, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఏదో ఒక మీకు ఒక వే అనేది చూపిస్తున్నారు. ఆ వేని మీరు యాక్సెప్ట్ చేయాలి. కరెక్ట్ వేలో వాళ్ళు చూపించినప్పుడు, గైడెన్స్ ఇచ్చినప్పుడు మీరు తీసుకుంటే కనుక మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుందని చెప్తున్నారు. వేడుకలు, శుభవార్త. వేడుకలకు సమయం ఆసన్నం అవుతుంది. తొందరలోనే మీ పార్ట్నర్ సెటిల్ అయిపోయి మీ మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావడము, మీకేదైతే కమిట్మెంట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. రెడీగా ఉండండి అని చెప్తున్నారు. మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించండి. మీరు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ నుండి బయటకు రావడానికి ఎవరైనా హెల్ప్ చేసి, ఎవరైనా గైడెన్స్ ఇచ్చి ఒక సలహా ఇస్తే కనుక తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేయండి. నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు చెప్తే నేను వినాలా అన్నట్టుగా కాకుండా, ఎవరు ఏం చెప్పినా కూడా ఒకే ఒకసారి మంచిదే, ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాము, మనకు మంచి జరగొచ్చేమో కదా, మనకు మంచి జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పారని అనుకుంటే కనుక తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. కట్, క్లియర్, క్యాన్సిల్ అంటే ఏదైతే మీరు ఇప్పుడు బాధపడుతున్నారో, మీ పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయారు, మీకు సరిగ్గా ఏది చెప్పకుండా, రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయారు, వద్దనుకుని వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారో, వాటన్నిటిని నెగిటివ్ గా ఆలోచనలన్నిటినీ తీసేయండి. పాజిటివ్నెస్ తో తను ఏదో ఒక రోజు మంచిగా వస్తారు నా కోసము, తను చూపించిన ప్రేమ ఇవన్నీ ఎప్పుడు కూడా నన్ను మోసం చేయలేదన్న ఉద్దేశం మీకు ఉంటే కనుక తప్పకుండా నెగిటివ్ థాట్స్ తీసేసి పాజిటివ్ తో ఆలోచించమని చెప్తున్నారు. ఇదే పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఇదండి పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 3 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఎవరికైతే రెజనేట్ అవ్వదో, మీ ఎనర్జీస్ కరెక్ట్ అవ్వలేదని అర్థం చేసుకొని ఇది మీ రీడింగ్ కాదని అనుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.